चित्ररंगे असीदमानस्य पदोन्नता सिद्धिरस्तु असीदमानस्य जयभेरी संस्थानां दिनदिनाभिवृद्धिरस्तु देवोक्तं सम्पूर्णं भवतु अस्तु जयमंगलं जयहर नमः पार्वती पदये शिवार हर महादेव। వేద పండితులతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటూ ఇలాగే దినదిన అభివృద్ధి చెందాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు
సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ కూడా. అలాగే ఇప్పుడు మన మురళీమోహన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సభకు నమస్కారం. ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి వచ్చినందుకు వారిని మా అప్రణ తరఫున, మా డైరెక్ట్ తెలంగాణ తరఫున, ముఖ్యంగా నా తరఫున కూడా వారికి హృదయపూర్వకంగా మా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు కూడా ఈ రోజు అక్కడ రావటం చాలా ఆనందంగా ఉంది. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కుప్పల గారికి, వైస్ ప్రెసిడెంట్ కాళీప్రసాద్ గారికి, అలాగే గోపాలకృష్ణ గారికి, ఆర్ వెంకటేశ్వరరావు గారికి సెక్రటరీ జనరల్, సుధాకర్ రెడ్డి గారికి ట్రెజరర్, వేదికను అలంకరించిన మిగిలిన పెద్దలకు, ఈనాటి ఈ సభలో పాల్గొన్నటువంటి సోదర రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అందరికీ కూడా, ప్రతి సభ్యుడికి కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పద్మశ్రీ అవార్డు అనౌన్స్ అయిన తర్వాత చాలా మంది ప్రేమగా ఫోన్ చేయడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉంది. చాలా సభల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. చాలా మంది ఇచ్చిన సత్కారాల్ని అందుకునే అవకాశం కూడా వచ్చింది. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవాళ జరిగిన ఈ కార్యక్రమం నాకు బాగా ఇష్టమైన కార్యక్రమం. ఎందుకంటే ఏ వ్యక్తికైనా ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కలిసి మరి తమ అభినందనలు, ఆశీస్సులు అందజేస్తూ చేసిన ఏర్పాటు చూస్తే, మన ఇంటి పెద్దల్లాగా మీరు అందరూ కూడా చేసినందుకు పేరు పేరున అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మీకు అందరికి కూడా తెలుసు, ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే చాలా భయంకరంగా ఉండేది. ఏ విధమైన సిస్టమ్స్ లేకుండా ఎవరితో వచ్చాడుగా వాళ్ళు చేయటం, ల్యాండ్ అమ్మిన ల్యాండ్ మరొకటి వచ్చి మళ్ళీ అమ్మటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేవి. అలాంటి సందర్భంలో నాకు మా సినిమా హీరో శోభన్ బాబు గారు ఒక రోజు సలహా ఇచ్చారు. మురళీమోహన్ గారు, మీరు సినిమాల్లో సంపాదిస్తున్న సంపాదనని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అడిగారు ఆయన. సార్, నాకు చిన్నప్పటి నుంచి కూడా బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ సార్, అందుకే నాకు చదువు పెద్దగా వంట పట్టలేదు. కానీ బిజినెస్ చేద్దామంటే డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేని సమయంలో గుత్తా మాణిక్యాలరావు గారని ఆయన నన్ను పిలిచి, మా కంపెనీ విజయవాడలో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నావు, దాన్ని నువ్వు అందులో జాయిన్ అవుతావా అని అడిగారు. సార్, నా దగ్గర డబ్బులు లేవు, నేను జాయిన్ కాలేను అంటే, మీరు డబ్బులేం పెట్టుబడి పెట్టలేదు, వర్కింగ్ పార్ట్నర్గా ఉండండి, నెలకు 100 రూపాయలు జీతం ఇస్తాం, లాభాల్లో 15% వాటా ఇస్తామని చెప్పి ఆయన నాకు ఆఫర్ ఇచ్చారు. దాంతో విజయవాడలో వ్యాపారాన్ని ప్రారంభించాం. చిన్నగా ప్రారంభించిన వ్యాపారం అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చి అదే కంపెనీలో 50% షేర్ హోల్డర్గా అయ్యే అవకాశం నాకు దక్కింది. నేను మొట్టమొదటి నుంచి కూడా ఒకటే అనుకున్నాను వ్యాపారం చేసేటప్పుడు,
కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్, కస్టమర్ ఈజ్ అవర్ పే మాస్టర్, కస్టమర్ ఈజ్ అవర్ గాడ్, కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేటువంటి ఇది పెట్టుకొని ఏ రోజున కూడా నా దగ్గరకు వచ్చిన కస్టమర్ డిసప్పాయింట్ అవ్వకూడదు. వచ్చిన కస్టమర్ మన మీద నమ్మకంతో వచ్చినందుకు వారికి నమ్మకానికి కూడా మించి మనం అద్భుతంగా చేసినప్పుడే మనకి మంచి జరుగుతుంది అనే ఆలోచనతోటి వ్యాపారం మొదలుపెట్టాం. సక్సెస్ఫుల్గా జరిగింది. బాగా జరుగుతూ సరదాగా నాటకాలు కూడా వేసుకుంటున్న టైంలో అట్టూరి పూర్ణచంద్రరావు గారు ఆయన 1973 సంవత్సరంలో నా ఫోటో చూసి వెంటనే ఈ అబ్బాయిని పిలిపించండి అని చెప్పి నన్ను పిలిచి కేవలం అరగంట కూడా ఎక్కువ మాట్లాడలేదు. నన్ను ఏ ఊరు బాబు, ఎవరెవరు, నీ వ్యాపారం ఏంటి, నాటకాల్లో వేసావా, ఏ నాటకాల్లో వేసావు అని అడిగారే తప్ప ఓ డైలాగ్ చెప్పు బాబు అని కానీ, ఓసారి అటు ఇటు నడిచిరా బాబు అని కానీ ఇంకేమీ అడగలేదు. ఆయన నా సినిమాలో హీరో నువ్వే, నువ్వు చేస్తావా అంట. సార్ హీరో ఇస్తానంటే చేయకుండా ఎట్లా ఉంటారని తప్పకుండా చేస్తాను సార్ అన్నప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఉంది బాబు. నువ్వు రాకముందు గిరిబాబు గారు అయిన ఆయన్ని హీరోగా మేము ఎంపిక చేసుకున్నాం, విలన్ కోసం ఎదురు చూస్తున్నాం. కానీ మీరు వచ్చిన తర్వాత, మిమ్మల్ని చూసిన తర్వాత మీరు హీరోగా వేసి గిరిబాబు గారు విలన్గా వేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. ఒక్కసారి ఆయన కూడా పిలిచి ఆయనకి చెప్పి ఆయన కనుక ఒప్పుకునేటట్లయితే మీరు హీరోగా ఎదురు కానీ ఆయన విలన్గా వేస్తారని పూర్ణచంద్ర గారు చెప్పారు. గిరిబాబు గారిని పిలిచి చెప్పగానే తప్పకుండానండి, నాకు హీరో వేయాలని ఏమి లేదు, విలన్ కూడా వేస్తాను. రెండు కూడా ఈక్వల్ క్యారెక్టర్స్, ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. మరి ఆ క్యారెక్టర్ ఆయన వేయటం మూలంగా 1973లో ఒక సినిమా నటుడుగా అవటానికి మాగంటి రాజారామ్మోహన్ రావు అనే రాజారామ్మోహన్ రాయ్ అని మా పేరెంట్స్ పెట్టిన పేరుని షార్ట్ కట్ చేసి రాజ్బాబుగా పాపులర్ అవ్వటం, అలాంటి రాజ్బాబుని నన్ను మురళీమోహన్గా మార్చింది అట్టూరి పూర్ణచంద్రరావు గారు. అప్పటికే ఒక రాజ్బాబు సినిమా ఇండస్ట్రీలో ఉండటం మూలంగా, మేము నటించిన మొదటి చిత్రంలో ఆయన కూడా ఉండటం మూలంగా ఇద్దరు రాజ్బాబులు అంటే కన్ఫ్యూజన్ వస్తుందండి, అందుకని వేరే పేరు పెడదామని ఆయన చెప్పడం, దానికి అంగీకరించి ఆయన పెట్టిన పేరే మురళీమోహన్ అనే పేరుని వారే పెట్టారు. ఆ సినిమా మంచి పేరే వచ్చింది. తర్వాత కొన్ని సినిమాల్లో నటిస్తున్నప్పుడు దాసరి నారాయణరావు గారితో పరిచయం జరగటం, ఆయన నా ఇంట్రెస్ట్ని, నా సిన్సియారిటీని నన్ను గుర్తించి, మురళి మా సినిమాలన్నింటిలో నువ్వు హీరోగా ఉంటావు, నిన్ను పైకి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి మాట ఇచ్చి ఆయన నన్ను పైకి తీసుకొచ్చారు. చాలా సినిమాల్లో ఆయన దాదాపుగా 40 సినిమాల్లో ఆయన డైరెక్షన్లో నేను నటించే అవకాశం నాకు కలిగింది. అలా ఉన్న టైంలోనే జైబేరి సంస్థ పెట్టి మేము సినిమాలు కూడా తీయటం మొదలు పెట్టాం. మొదటి సినిమా వారాల అబ్బాయి, అప్పటికది నాకు 100వ సినిమా మంచి హిట్ అయ్యింది. జైబేరి సంస్థ బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. తర్వాత శోభన్ బాబు గారిని హీరోగా పెట్టి నేను, చంద్రమోహన్ గారు ముగ్గురు కలిసి 3 హీరోలుగా ముగ్గురు మిత్రులు అనే సినిమాలో నటించేటప్పుడు శోభన్ బాబు గారు అడిగారు, ఈ సంపాదన నేను ఎక్కడికి ఇన్వెస్ట్ చేస్తున్నారని మురళీమోహన్ గారు అని అడిగారు. ఆయన సార్ నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ అండి, అందుకని సినిమాలు తీసుకున్న కంపెనీ పెట్టుకొని నాకు నచ్చిన సినిమాలు ఉంటే రైట్స్ కొనుక్కుంటున్నానండి, ఇంకా ఏదైనా బిజినెస్ చెయ్యాలి అనే ఆలోచనతో 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో షేర్ హోల్డర్లు అయ్యానండి. హైదరాబాద్లో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ, విజయవాడలో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో జాయిన్ అయ్యారు అన్నారు. అప్పుడు ఆయన ఒకటే మాట్లాడారు, మీరు చెప్పిన మిగిలిన అన్ని చాలా బాగున్నాయి కానీ ఆఖరిలో చెప్పిన ఈ 2 మాత్రం మీరు తప్పు చేస్తున్నారు అన్నారు. ఎందుకనండి అన్నా, ఆ కంపెనీలో మీరు ఎప్పుడన్నా కూర్చొని వెళ్ళి చూస్తారా అన్నారు. అంత అవకాశం ఉండదు కదండి, సినిమాల్లో నేను బిజీగా ఉన్నాం కదా, ఎవరో కష్టపడి సంపాదించి నీకు ఇస్తారని నువ్వు అనుకుంటే నీ అంత తెలివి తక్కువ ఎవడో ఉండడం వల్ల మాట్లాడారు ఆయన. లేదండి వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అలాంటి జరగదు సార్ అని చెప్పి అన్నాను. కానీ సంవత్సరం తిరగకుండానే 2 కంపెనీలు కూడా మూతపడిపోవడమే కాకుండా వాళ్ళు చేసిన అప్పులు కూడా తీర్చవలసిన బాధ్యత ఆ కంపెనీలో పార్ట్నర్ కావటం మూలంగా నా మీద పడి
సరే అప్పులన్నీ తీర్చేటప్పటికి అప్పుడు దాకా నేను సంపాదించిన డబ్బులన్నీ అయిపోయాయి. మళ్ళీ ప్రొడక్షన్లోకి చేయటం నాకు వెన్నుదన్నుగా ఆ తమ్ముడు దుగ్గిరాల కిషోర్ ఇక్కడే కూర్చున్నారు. ఆ శివరాజ్ ఎప్పుడు రారు ఇట్లాంటి సభలకి. ఒకసారి లేచి నుంచుండి అందరూ ఒకసారి కూర్చున్నారు. శ్రీరాముడికి అంత మంచి పేరు వచ్చింది అంటే ఎందుకు అంటే ఆయనకి లక్ష్మణుడు లాంటి తమ్ముడు ఉన్నాడు కాబట్టి అంత మంచి పేరు వచ్చింది అన్న. రాముడి వారి కంటే కూడా మరి లక్ష్మణుడు ఎంతో కష్టపడ్డాడు, ఎంతో పేరు తెచ్చుకున్నాడు. నా విషయంలో కూడా నా తమ్ముడు నాకు లక్ష్మణుడు లాంటి వాడే. మరి ఏదైనా మంచి పేరు వస్తే నాకు, ఏదైనా చెడ్డ పేరు వస్తే ఆయన తీసుకునేవాడు. అలా సినిమా ప్రొడక్షన్ అద్భుతంగా చేస్తూ మరి ఈ రోజున ఈ స్టేజ్కి రియల్ ఎస్టేట్లో కానీ దీంట్లో కానీ ఎదగటానికి కారణం. అలాగే మా అబ్బాయి అమెరికాలో MBA చేసుకొని వచ్చి, బాబు సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి, మరి ఏం యాక్ట్ చేస్తావానంటే నాకు సినిమాలో ఇంట్రెస్ట్ లేదు, నేను వ్యాపారమే చేస్తాను అంటే అప్పటికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం ఆల్రెడీ. దాంట్లోనే ఉండి నాడు రామ్మోహన్ మా అబ్బాయి. ఈ రియల్ ఎస్టేట్లోకి రావాలి అన్న ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే శోభన్ బాబు గారిని అడిగాం, ఏమంటే మీరు చెప్పినట్టుగా నా 2 వ్యాపారాలు కూడా బయట పెట్టి పోతాయి అన్నారు, లాభం లేదన్నారు, అవి నిజంగానే నష్టపోయానండి. మరి నాకంటే పెద్ద హీరో, నాకంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు, నాకంటే ముందు నుంచి హీరోగా ఉన్నారు, మీ డబ్బులు మీ సంపాదన అంతా ఎక్కడ పెడుతున్నారు సార్ అని అడిగాను నేను ఆయన. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారంటే, అందరికీ తెలిసిన మాట అయినా ఆ టైంలో నాకు ఎలా అనిపించిందంటే ఆయన చెప్పిన మాట, మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు కురుక్షేత్రంలో అర్జునుడికి నేను చేయలేను, నేను యుద్ధం చేయలేను, నా కుటుంబ సభ్యుల్ని, నా పెద్దల్ని, నా స్నేహితుల్ని, సన్నిహితుల్ని అందరూ కూడా నేను చంపేస్తున్నాను అని చెప్పి అస్త్ర సన్యాసం చేస్తే అప్పుడు కృష్ణ భగవానుడు భగవద్గీత బోధించారు ఆయన. ఆ భగవంతుడు కృష్ణ భగవంతుడు చెప్పినట్టుగా ఆయన అర్జునుడు విన్నాడు కాబట్టే మహాభారత సంగ్రామంలో విజయాన్ని సాధించగలిగారు. అలాగే నాకు కూడా సినిమా ఇండస్ట్రీలో నాకు మంచి మిత్రుడిగా ఉన్నటువంటి శోభన్ బాబు గారు ఇచ్చిన సలహా ఒకటి చెప్పారు ఆయన, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రమే ఉంది, 1 వంతు మాత్రమే భూమి ఉంది. ఆ భూమిలో కూడా మంచు పర్వతాల్లో ఉండలేవు, ఎడారుల్లో ఉండలేవు, నివాసయోగ్యంగా ఉండే స్థలాలు చాలా తక్కువ. జనాభా చూసుకుంటే అన్ని దేశాల్లోనూ విపరీతంగా రోజు రోజుకి పెరిగిపోతున్నారు. రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ విపరీతంగా వస్తుంది, ఎందుకంటే ల్యాండ్ని మనం క్రియేట్ చేయలేం. ఒకటి క్రియేట్ అయిన ల్యాండ్ ఏదో ఉందో ఆ ల్యాండే తప్ప అంతకంటే ల్యాండ్ కూడా క్రియేట్ చేయలేము. అందుకని మంచి డిమాండ్ రాబోయే రోజుల్లో వస్తుందనే ఆలోచనతో నా ప్రతి రూపాయి దాని మీద ఇన్వెస్ట్ చేస్తానని ఆయన చెప్పిన మాట నా జీవిత గమనాన్ని మార్చింది. చాలా మంచి మాట చెప్పారని అనిపించింది. ఆ రోజున కృష్ణ భగవానుడు అర్జునుడికి ఎలా చెప్పాడో నాకు శోభన్ బాబు గారు అలా చెప్పారని అనిపించి హైదరాబాద్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని అనుకున్నప్పుడు మిత్రులు చాలా మంది రకరకాలుగా చెప్పారు, మీరు పొందబడి దిక్కండి, ఇక్కడ వ్యాపారం సంగతి మీకు తెలీదు, ఇక్కడ అందరూ రౌడీలు గూడాలు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరితో కూడా మీరు తట్టుకోలేరు, మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది, వద్దు అని అంటే, సార్ మీరందరూ ఒకవైపు చూస్తున్నారు కాయిన్కి, నేను కాయిన్కి 2వ వైపు చూస్తున్నానండి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తనకంటూ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు ప్రతి వాళ్ళు. అదొక కళ. ఆ కళని నిజం చేసే వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం అని నేను నమ్మాను. నీతిగా చేస్తాను, నిజాయితీగా చేస్తాను. నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చిన ఏ కస్టమర్ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా చేయటం చేస్తాను అని చెప్పి ఆ రోజున మాట తీసుకోవటం, దాని ప్రకారంగా వ్యాపారం చేయటం జరిగింది. అయితే ఇక్కడున్న వ్యాపారంలో అందరూ కూడా రియల్ ఎస్టేట్ ఎవరికి వాళ్ళు ఎవరెక్కడ చేస్తున్నారో కూడా తెలియదు, ఎవరు ఏం చేస్తున్నారో కూడా. అలాంటి టైంలో ఒక ఆలోచన వచ్చేది, ఎందుకు మనందరం కలిసి రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కలిపి ఒక అసోసియేషన్ ఎందుకు పెట్టుకోకూడదు? మనందరూ కూడా ఏదైనా వచ్చినా మనందరం సంప్రదించుకొని ఒకళ్ళొకరు సంప్రదించుకొని ఇందులో మన కష్ట సుఖాలు పంచుకోవడానికి బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చి అప్పుడు నారాయణ రంగారావు గారు సీనియర్
ఆయన రియల్ ఎస్టేట్లో ఉన్న ఆయన వచ్చి మీరు ప్రెసిడెంట్గా ఉండండి సార్ అని అడిగితే మీరు సెక్రటరీగా ఉంటానంటే నేను ఉంటానని చెప్పడం, మా మిత్రులందరూ కూడా మీరిద్దరు కన్ఫర్మ్గా చేయండి సార్ అని చెప్పి వాళ్ళు చేసిన తర్వాత చాలా బాగా చేసాం. అప్పుడు మేమందరం కూడా బగిటే అనుకున్నాం, మనలో మనకి ఏ విధంగానూ పోటీ వద్దు, దేని విషయంలో కూడా పోటీ పడద్దు. పోటీ పడాలి. ఎందుకు పడాలంటే, ఎక్కడ పడాలంటే మనం కట్టే కన్స్ట్రక్షన్లో బెస్ట్ కన్స్ట్రక్షన్ నీకంటే నేను బాగా చేయాలి, నాకంటే ఇంకోటి బాగా చేయాలని పోటీ పడి మంచి వసతులతో బాగా చేయాలి అనే ఒక నిర్ణయాన్ని ఆ రోజు తీసుకోవటం. ఆ నిర్ణయం ప్రకారంగా అసోసియేషన్ల ప్రజలందరికీ కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కూడా పెట్టడమే కాకుండా అందరూ కూడా సమర్థలే. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటే ఇందులో ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. అందుకని అప్పుడు ఒక రూల్ కూడా పెట్టుకుంటాం. అమెరికాలో ప్రెసిడెంట్ ఒకసారి 2 సార్లు కంటే ఎక్కువ ఉంటానికి వీల్లేదు. అందుకని రియల్ ఎస్టేట్లో కూడా ఎవరైనా సరే ప్రెసిడెంట్ అయితే 2 టర్మ్స్ మాత్రమే చేయాలి తప్ప అంతకంటే ఎక్కువ చేయకూడదు అని ఒక రూల్ పెట్టుకొని ఆ రూల్ ప్రకారం చేసుకుంటూ వచ్చాం. ఇందాక మరి పెద్దలు చెప్పినట్టుగా ఈ రోజు వరకు ఇది 35 సంవత్సరాలు అయింది ఈ రియల్ ఎస్టేట్. అప్పుడు ఆ రోజుల్లో అప్పుడు అయినా ఇప్పుడు నారేట్కి అయినా ఇది ఈ నెలల్లో ఒక్కసారి కూడా ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఎలక్షన్ జరగాలి. కానీ వాడు ఎంత గర్వంగా ఉందంటే ఈ నారేట్కో తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎలక్షన్ అనేది లేకుండా ఉన్న ఏకైక అసోసియేషన్ ఉందంటే ఇది మన నారేట్కో తెలంగాణ. ఇంత అద్భుతమైనటువంటి క్రమశిక్షణ తోటి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఈ అసోసియేషన్ వారు నడుపున పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా వచ్చారు. దాదాపు 9 మంది అయినట్టున్నారు కదా ఇప్పటికీ. అందరూ కూడా బాగా చేయబట్టి అందరూ కూడా సమానంగా ఉండబట్టి ప్రతి కార్యక్రమానికి ప్రతిసారి కూడా సభ్యులందరూ కూడా రావటం, ఒకరికొకళ్ళు కష్టసుఖాలు మాట్లాడుకోవటం, ఆ విధంగా చేసుకుంటూ వచ్చాం. వాళ్ళు మేమందరూ కూడా ఒక చుట్టాల్లాగా, ఒక ఫ్రెండ్స్ లాగా, ఒక ఆత్మీయుల్లాగా, ఒక బంధువుల్లాగా కలిసిమెలిసి ఉన్నామే తప్ప ఎప్పుడు మాలో ఏ విధమైనటువంటి పొరపక్షాలు లేకుండా ఉండగలిగాం. అలాంటి సోదరులందరూ కలిసి వాళ్ళ ఇక్కడ సత్కారం చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో నా తల్లిదండ్రులు నాకు ఇంటికి పిలిచి రే అబ్బాయి నువ్వు బాగా పైకి వచ్చావని చెప్పి పెద్దలు సత్కారం చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళు నాకు అలాగే ఫీల్ అవుతున్నా. ఇంత మంచి సత్కారానికి మరి మహనీయులు చట్టం ప్రసాద్ కుమార్ గారు చాలా మంచి వ్యక్తి అండి. ఎంత మంచి వ్యక్తితో చెప్పడానికి వెళ్ళి నాకున్న ఇప్పుడున్న ఈ మధ్య కాలంలో నాకు మిత్రులైన గొప్ప మిత్రుడు ఆయన. అలాంటి వ్యక్తిని అడగగానే ఆయనకి వాడు వేరే కార్యక్రమాలు ఉంటే కూడా లేదు మీ కార్యక్రమానికి వస్తాను డెఫినెట్గా అని చెప్పి వాటిని పోస్ట్ పోన్ చేసుకొని కూడా వచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్స్ వచ్చిన తర్వాత సిటీ బాగా స్ప్రెడ్ అయిపోయింది. అన్ని పక్కల కూడా డెవలప్మెంట్ జరుగుతోంది. ఏ డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతోంది, ఏ ప్రాజెక్టులు ఏముంటాయి అనేది కస్టమర్స్ తెలియటం కష్టంగా ఉంది. మనమే ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి ప్రతి సంవత్సరం చేస్తే బాగుంటుందనే ఆలోచన తీసుకొని దాని ప్రకారం ఎవ్రీ ఇయర్ మరి బ్రహ్మాండంగా ఎగ్జిబిషన్స్ పెట్టి అందరికీ కూడా, అంటే బిల్డర్స్కి, డెవలపర్స్కి, అలాగే కాంట్రాక్టర్స్కి, బ్యాగ్స్ వాళ్ళని అన్నీ కూడా అక్కడే ఉండి ఒకే చోట ఉండేటట్టుగా చేస్తున్నాం. చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇవాళ రోజున అందరూ కూడా ఇంత బాగా సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు పేరు పేరున అందరికీ, మా సోదరులకి, మరి మా తమ్ముళ్ళలో అన్నలలో ఏమైనా తెలీదు, ఎందుకంటే వయసులో వాళ్ళందరికంటే బహుశా నేనే పెద్దవాడిని అయి ఉంటాను. అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. వాళ్ళ గర్వంగా చెప్తున్నాను సార్, ఒకప్పుడు ఇక్కడ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు అంటే ఇక్కడ వాళ్ళు కట్టలేరు, హైదరాబాద్లో వాళ్ళు కట్టలేరు అని చెప్పి మలేషియా వాళ్ళలో, సింగపూర్ వాళ్ళలో ఎవరిలో తీసుకొచ్చి ఇచ్చారు. ఇవాళ రోజు నేను ఛాలెంజ్గా చెప్తున్నానండి, ఇవాళ రోజున హైదరాబాద్లో ఉన్న మన రియల్ ఎస్టేట్ వాళ్ళల్లో 60 ఫ్లోర్లు 70 ఫ్లోర్లు ఎన్ని ఫ్లోర్లు అయినా కట్టగలిగిన స్తోమత, సమర్థత మనకుంది. మనం ఎవరికి కూడా తక్కువ కాదు, మనం ఎవరికి తీసుకోలేమని చెప్పి ఘంటాపరంగా చెప్పగలం. అలాంటి అద్భుతంగా చేస్తున్నాం. ఇవాళ ఎవరైనా హైదరాబాద్ వస్తే న్యూయార్క్లో ఉన్నామా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, తెలంగాణలో ఉన్నామా అని కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ రోజున
చేస్తున్నామంటే మనందరం కూడా నీతిగా నిజాయితీగా ఒకరికొక పోటీ పడి చేస్తున్నాం కాబట్టి ఈ విజయాన్ని మనందరూ కూడా సాధించగలిగాం. మరి వాళ్ళ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఐటీ పరిశ్రమని డెవలప్ చేసి సైబరాబాద్ అనే దాన్ని ఎలా నిర్మించారో వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కూడా న్యూ సిటీ అనే కాన్సెప్ట్ తీసుకొని దీన్ని హైదరాబాద్ని ఇంకా అభివృద్ధి చేయడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళు ఎన్నో సంస్థలు వచ్చినాయి, ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చినాయి. అలాగే రేవంత్ రెడ్డి గారు రేపు ఈ నెలే మరో 10 రోజుల్లో అనుకుంటా ఆయన కూడా అమెరికా వెళుతున్నారు. మళ్ళీ ఒక 10 మందిని అక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్టులందరినీ కూడా కలుసుకొని మీరందరూ కూడా హైదరాబాద్ రండి, మీరందరూ కూడా ఇండస్ట్రీస్ పెట్టండి, మీకు కావలసిన సౌకర్యాలన్నీ కూడా మేము ఉంటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాటిని ఇంకా అందరూ తీసుకొస్తారు. రాబోయే రోజుల్లో భారతదేశంలోనే నెంబర్ 1 సిటీగా హైదరాబాద్ అవుతుంది, తెలంగాణ అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆలోచన. అలాగే అమరావతి క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్ కూడా కొత్త రాష్ట్రం అయినా అది కూడా పోటీపడి ఇద్దరు కూడా పోటీపడి ఒకరికొకరు పోటీపడి అభివృద్ధి చేయాలని మంచి అవగాహనతో పోటీపడాలి, ఆరోగ్యకరమైన పోటీపడాలి తప్ప మరొక విధంగా కాదని కూడా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, సచ్ యువర్ లవ్లీ వర్డ్స్. మీరు ఎప్పుడు ఇంతే ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా నిలవాలని కూడా ఆశిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ భానుప్రసాద్ గారికి రవీందర్ రావు గారు శాలువ కప్పి సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. భానుప్రసాద్ గారికి రవీంద్రరావు గారు శాలువతో సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మాగంటి మురళీమోహన్ గారి అవార్డు సందర్భంగా ఈరోజు నరెట్కో తెలంగాణ వారు పెట్టిన ప్రోగ్రాంకు నన్ను ఆహ్వానించడము, మరి వారితో పాటు నా మిత్రుడు వేగా శ్రీనివాస్ వాసు వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు, మరి డైరెక్ట్కు ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కాళీప్రసాద్ గారు, గోపాలకృష్ణ గారు, సుధాకర్ రెడ్డి గారు, వెంకటేశ్వరరావు జనరల్ సెక్రటరీ గారు, మరి వారితో పాటు వేదికపై ఆసీనులైన పెద్దలు, నరెట్కో తెలంగాణ ప్రతినిధులు, పుర ప్రముఖులు, నిర్మాణ రంగానికి చెందిన మిత్రులు, సోదర సోదరిమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంతమంది ప్రముఖుల మధ్య మాట్లాడే అవకాశం నాకు రావడము ఎంతో ఆనందంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నరెట్కోకి నా తరఫున ప్రత్యేక అభినందనలు. 1995లో ప్రారంభమై నరెట్కో తెలంగాణ నేడు 350 మందికి పైగా ప్రముఖ బిల్డర్లు, డెవలపర్స్ వేదికగా ఎదగడం సంతోషం. నిర్మాణ రంగం అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేస్తూ మంచి విధి విధానాలు రూపకల్పన భాగస్వామిగా నిలుస్తుంది. 2010 నుంచి ప్రతి ఏడాది ప్రాపర్టీ షోలు నిర్వహిస్తూ బిల్డర్ల, కొనుగోలుదారులు, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకొని వస్తుంది. అయితే నరెట్కో కేవలం వ్యాపారానికి మాత్రమే పరిమితం కాలేదు. సమాజం బాగుంటేనే పరిశ్రమలు బాగుంటాయి, ప్రజలు సంతోషంగా ఉంటేనే అభివృద్ధికి అర్థం ఉంటుందనే ఆలోచనతో అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. ఇక మురళీమోహన్ గారి విషయానికి వస్తే, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని సంతరించుకొని వేదిక కావడము మరింత సంతోషంగా ఉంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, కళాకారుడిగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న రాజకీయ నాయకుడిగా సామాన్య ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న
వ్యాపారవేత్తగా తనదైన ముద్ర వేసిన అసామాన్యుడు మురళీమోహన్ గారు. ఆయన జీవితం విజయానికి నిలువెత్తు నిదర్శనం. మురళీమోహన్ గారి జీవితం ఒక రంగానికి పరిమితమై ప్రయాణం కాదు. సినిమా నుంచి రాజకీయాల వరకు, వ్యాపారం నుంచి ప్రజాసేవ వరకు ప్రతి అడుగులోనూ కష్టం, క్రమశిక్షణ, నిబద్ధత కనిపిస్తాయి. అందుకే ఆయన జీవితము ఒక వ్యక్తి విజయగాథ మాత్రమే కాదు, ఎదగాలనుకునే ప్రతి వ్యక్తికి ఒక పాఠం. ఆయన ఒక నటుడిగా, ఆయన ఒక నిర్మాతగా, ఆయన ఒక వ్యాపారవేత్తగా, ఆయన ఒక ప్రజాప్రతినిధి, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఒక మంచి మనిషి. 1940 జూన్ 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో చాటపర్రు అనే చిన్న గ్రామంలో మురళీమోహన్ గారు జన్మించారు. ఆయన తండ్రి ఒక ఫ్రీడమ్ ఫైటర్. (2014) నుంచి 2019 వరకు రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా పనిచేశారు. ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తూ అభివృద్ధి, సంక్షేమం కోసం ఆయన తన వంతు కృషి చేశారు. సినిమా ద్వారా వచ్చిన పేరు ఆయనకు ఒక అవకాశం ఇచ్చింది. కానీ ఆ పేరును ప్రజా జీవితంలో నిలబెట్టుకోవడం మాత్రం అంత సులభం కాదు. పేరు సంపాదించడం కష్టం, ఆ పేరును నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. మురళీమోహన్ గారు విషయంలోనూ తనదైన ముద్ర వేశారు. మురళీమోహన్ గారి జీవిత ప్రయాణము మరో గొప్ప గుర్తింపు. పద్మశ్రీ పురస్కారం భారత ప్రభుత్వం ఆయన సినీ రంగానికి చేసిన సేవలను గుర్తించి పద్మశ్రీతో సత్కరించి, ఇది మురళీమోహన్ గారికి వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, తెలుగు కళాకారుడిగా ప్రతిభకు దేశం ఇచ్చిన గొప్ప గౌరవం. మన నేల నుంచి ఎదిగిన ఒక వ్యక్తి దేశ అత్యున్నత స్థాయి గౌరవాల్లో ఒకటి అందుకోవడము ప్రతి తెలుగువాడు గర్వించవలసిన విషయం. ఆయన జీవితం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, పడితే లేవాలి, లేస్తే ముందుకు నడవాలి, ముందుకు నడిస్తే గమ్యాన్ని చేరాలి. మరి ఈ సందర్భంగా మురళీమోహన్ గారికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నిర్మాణ రంగ అభివృద్ధికి, సామాజిక సేవకులకు తన వంతు కృషి చేస్తున్న నరెట్కో తెలంగాణకు కూడా నా అభినందనలు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తూ పరిశ్రమ అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధికి కూడా నరెట్కో తెలంగాణ మరింతగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. మురళీమోహన్ గారికి మరింత ఆరోగ్యము, ఆనందము, ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా సినిమా రంగంలో ఇద్దరు నాకంటే నటులు అంటే చాలా ఇష్టము. ఒకటి నటశేఖర కృష్ణ గారు, 2 మురళీమోహన్ గారు. కృష్ణ గారితో అయితే నేను కలవలేకపోయినా కానీ మురళీమోహన్ గారితో వేదిక పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ, ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటూ, జై హింద్, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయన మించినటువంటి, అందరికీ కావలసిన వాడు, అందరి యొక్క అభిమాని. ఇంతకంటే నేను వారిని గురించి మీ అందరికీ నాకంటే ఎక్కువ తెలుసు. వారిని గురించి నేను చెప్పవలసింది ఏమీ లేదు. ఒకే ఒకటి కృతజ్ఞత వారికి. ఎప్పుడు నేనేదో ఆయన ఫిలిం లైన్లో ఇంట్రడక్షన్ చేశాను 1972లో. ఆ ఒక్క గ్రాటిట్యూడ్తో నన్ను ఎక్కడున్నా కానీ పిలిచి ఈ యొక్క అట్మాస్ఫియర్, ఈ సన్మాన పత్రాన్ని నన్ను ఆహ్వానించడం చాలా చాలా ధన్యవాదం. ఈ ఆర్గనైజింగ్ కమిటీకి ఎందుకంటే నేను రుణపడి ఉన్నాను. చాలా థ్యాంక్స్ అండి. సార్, అంత పెద్ద మాటలు వద్దు సార్. మీరు రావడం ఇక్కడ మాకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో మేము చెప్పలేము సార్. ఇప్పుడు ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ భానుప్రసాద్ గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. ఈనాటి ఈ సన్మాన కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి నరెట్కో తెలంగాణ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారికి, ఉన్నటువంటి తెలంగాణ వారి యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు, నేను 30 ఏళ్ల కిందటనే ఆగిపోయిందేమో, అక్కడే
ఆగిపోయినట్టుగా అనిపిస్తున్నది. దాని తర్వాత మరి అది వారి రహస్యం అనేటువంటిది అది ఏ విధంగా వారు మెయింటైన్ చేస్తున్నారో కానీ అది చాలా తప్పకుండా దాని నుంచి మనందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం. అదేవిధంగా మురళీమోహన్ గారి దగ్గర 2 విషయాలు మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువక నాయకులు, నెక్స్ట్ జనరేషన్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి టైం, డిసిప్లిన్. రెండవది కమిట్మెంట్, నిబద్ధత. ఈ 2 అంశాలు వారి విజయంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి పాత్రను పోషించేటువంటిది నేను దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నటువంటి సందర్భంలో నాకు వారి నుంచి కనబడుతున్నటువంటి విషయం. అనేక మంది బిల్డర్లు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లక్షలాది స్క్వేర్ ఫీట్లు కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది నేను ఈ 30 ఏళ్ళ ప్రస్థానంలో నేను కూడా 1990లో నా మొట్టమొదటి కన్స్ట్రక్షన్ నేను చేసిన. మొట్టమొదటిసారి నా కన్స్ట్రక్షన్ కంపెనీ నేను స్టార్ట్ చేసింది 1990లో స్టార్ట్ చేసింది. 1990 నుంచి ఇప్పటి వరకు నేను చూస్తున్నటువంటి వాళ్ళలో ఎంతో మంది వచ్చిండ్రు, పోయినరు. కొన్ని వందల మంది ఈ రంగంలోకి రావటం, ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు పనిచేసి ఇది మనతో కాదని వెళ్ళిపోయినటువంటి వాళ్ళని వందల మందిని చూసినటువంటి సందర్భం నాకు. కానీ ఎవరైతే ఈ ఆటుపోట్లను తట్టుకుని, దీంట్లో బయట నుంచి చూసినంత చాలా బయట చూసే వాళ్ళకి మాత్రం ఎంత ఇదిగా ఉంటుందంటే, మనం మంచి పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుంటాం, పెద్ద పెద్ద ఇదిలో తిరుగుతుంటాం కాబట్టి చాలా వాళ్ళకి దీపం చుట్టూ పొరులు తిరిగితే అట్రాక్ట్ అయ్యి చాలా మంది వస్తుంటారు. కానీ దీంట్లో ఉన్న కష్టాలు నష్టాలు చూసిన తర్వాత ఒక 3-4 ఏళ్ళ తర్వాత ఇది మనతో గాదర బాబు అని వదిలిపెట్టిపోతుంటారు. కానీ దశాబ్దాలుగా ఈ రంగాన్ని నిలబడి ఆటుపోట్లన్నింటినీ తట్టుకుని వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ముందుకు పోవడం అనేటువంటిది మామూలు విషయం కాదు. అట్లా తట్టుకునే వాళ్ళందరూ కూడా సక్సెస్. ఎవరైతే ఆ ఆటుపోట్లను తట్టుకుంటూ ఎవరి దగ్గరనైతే ఇన్వెస్ట్ చేస్తే మనం ఇన్వెస్ట్ చేసినటువంటి రూపాయికి వాల్యూ వస్తుందనే నమ్మకం ఆ ఇన్వెస్టర్లో కల్పించినటువంటి ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయ్యారు. అట్లా సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది బిల్డర్స్ కేవలం మన రాష్ట్రానికే పరిమితం కాకుండా ఈరోజు ఇతర రాష్ట్రాల్లో కూడా పోయి నిర్మాణాలు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అటువంటి సక్సెస్ అయినటువంటి అనేక సంస్థలు కూడా హైదరాబాద్ నుంచి ఉన్నాయి. కాబట్టి ఈరోజు మరొకసారి ఈ పద్మశ్రీ అవార్డు అనేటువంటిది ఇది యాక్చువల్గా మురళీమోహన్ గారికి పద్మశ్రీ కంటే పద్మభూషణే రావాల్సింది. వారి యొక్క కమిట్మెంట్, వారి యొక్క చేస్తున్నటువంటి కృషికి యాక్చువల్గా ఇంకా వారికి ఎప్పుడో ఈ గుర్తింపు రావాల్సిందని నేను భావిస్తున్నాను. అయినప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం గుర్తించి వారిని ఈరోజు పద్మశ్రీకి సెలెక్ట్ చేసినందుకు చాలా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున కూడా, తెలంగాణ ప్రజానీకం తరఫున కూడా వారు తెలియని వాళ్ళు ఈ 2 రాష్ట్రాల్లో ఎవరు ఉండరు. వారి తెలుగు ప్రజలందరికీ కూడా సుపరిచితులు వారు. ఇంతకుముందే మనం ఒక వీడియో చూసాం, దాంట్లో వారు ఆజాత శత్రువుగా అని చెప్తున్నటువంటి మాట కూడా దాన్ని ఖండించే వాళ్ళు కానీ దాన్ని కాదనే వాళ్ళు కానీ ఎవరు ఉండరు తెలుగు రాష్ట్రాల్లో. అటువంటి వారి ఏదైతే ఆ రకమైనటువంటి ఇదిని బిల్డ్ చేసుకున్నారో దాన్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకుని పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ, వారికి ఆ భగవంతుడు మరింత ఆరోగ్యంగా వారి ఆరోగ్యాలను ఇంకా కంటిన్యూ చేయాలని, వారు మరింత కాలం పాటు మరికొన్ని రోజుల పాటు వారు 100 సంవత్సరాల వరకు కూడా ఇదే విధంగా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి సేవలు అందించాలని కోరుకుంటూ, ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వరుణ యాగం గురించి వారు నాగార్జున సాగర్ వెళ్ళడం జరిగింది. అక్కడ యాగం కొంచెం లేట్ అవ్వడంతో వారు ఇంకా బయలుదేరడానికి ఈ సమయానికి రాలేకపోయారు. వీరితో పాటు ఈరోజు విచ్చేసిన అందరూ మిత్రులు, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీతో పాటు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఆర్కిటెక్ట్స్, కన్సల్టెంట్స్, ఆస్ట్రే, ఈస్ట్రే, వీరితో పాటు క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ రామరెడ్డి గారు, క్రెడై తెలంగాణ ప్రెసిడెంట్ గారు, తెలంగాణ మెంబర్స్, క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్ గారు, వీరితో పాటు టీబీఎఫ్,
టీడీఏ, వీటితో పాటు నారెట్కో తెలంగాణ అనుబంధ సంస్థలైన బ్రాంచెస్ నారెట్కో కుకట్పల్లి, నారెట్కో వెస్ట్ జోన్, నారెట్కో వరంగల్, హెచ్ఆర్ఏ, సబ్ రిజిస్టర్స్ అసోసియేషన్, వీరందరికీ కూడా ఈ వేదిక మీద స్వాగతం పలుకుతున్నాను. సార్, నేను చాలా రాసుకొచ్చాను కానీ ఈ రాసుకొచ్చింది చదవాలనిపించట్లేదు. మురళీమోహన్ గారు నారెట్కో అంటే అప్పట్లో అప్రైడాని స్థాపించినప్పుడు నేను 2006లో జాయిన్ అయ్యాను అసోసియేషన్లో. 2009లో ప్రేమ్ కుమార్ గారు నన్ను జీసీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న అధ్యక్షులు అందరూ కూడా నాకు ఏదో ఒక బాధ్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సో దీంట్లో ఒక సంస్థని స్థాపించడం గొప్పతనం కాదు, ఆ సంస్థకి దిశ నిర్దేశం చేయడం, ఒక సిస్టమ్ అంటూ ఫాలో అవ్వాలడం. ఈరోజు మేము దేశంలో ప్రతి మీటింగ్కి వెళ్ళినప్పుడల్లా గర్వంగా చెప్పుకుంటాం, ప్రతి నెల మాకు 2 మీటింగ్స్ ఉంటాయి, ఒకటి జీసీ మీటింగ్, ఒకటి మంత్లీ మీటింగ్ అని. క్రమం తప్పకుండా కోవిడ్ టైంలో కూడా ఇది పాటించాం. ఇదేంటంటే కేవలం మీరు ఫౌండర్స్గా ఈ అసోసియేషన్కి పెట్టిన నియమాలు, వీటిని మేము తప్పకుండా పాటిస్తున్నాం. అలాగే సార్, మీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది అనగానే ప్రతి మెంబర్, ప్రతి రియల్టర్, ప్రతి డెవలపర్ కూడా మాకే వచ్చింది అన్నంత సంతోషంగా ఫీల్ అయ్యాం. మీరు, నేను అప్రైడాల్లో జాయిన్ కాక ముందు అనుకునేవాళ్ళు వీళ్ళని ఎప్పుడన్నా కలుస్తే